హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హైడ్రోజన్ బాండ్ గురించి తెలుసుకుందాం. హైడ్రోజన్ బాండ్ అనేది వన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దేని మధ్య ఉంటుంది అంటే పాజిటివ్లీ బిహేవింగ్ హైడ్రోజన్ యాటమ్కి అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న యాటమ్స్కి మధ్య ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంది? ఇప్పుడు మనం కోవలెంట్లీ బాండెడ్ ఆ మాలిక్యూల్లో బాండ్ ఉంటుంది కదా. సో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు లాక్కునే పవర్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 3 ఆర్ మోర్ దాన్ 3 ఉంటే సో అప్పుడు మనకి హైడ్రోజన్ బాండ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ 3 ఆర్ మోర్ దాన్ 3 ఉన్న ఆటమ్స్ ఏమంటే ఫ్లోరిన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ని తీసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి కోవలెంట్ కాంపౌండ్. ఇక్కడ ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కంపేర్డ్ టు హైడ్రోజన్. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్లో, సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఆటమ్ ఏం చేస్తుందంటే ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకున్నప్పుడు పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ ఇంకో ఆటమ్ పైన పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో అలా మనకి 2 పోల్స్ వస్తాయి, అంటే ప్లస్ మైనస్ అనేవి జనరేట్ అవుతాయి. సో దీన్నే మనం డైపోల్స్ అంటాము. సో అలా మనకి 2 పోల్స్ జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు హైడ్రోజన్ బాండ్కి స్ట్రాంగ్ డైపోల్ ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది. అండ్ హైడ్రోజన్ బాండ్ వచ్చేసి వీకర్ బాండ్ కంపేర్డ్ టు అయానిక్ అండ్ కోవలెంట్. బట్ ఇది స్ట్రాంగ్ దేనితో కంపేర్ చేస్తే వాన్ డెర్ వాల్ ఫోర్స్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ వచ్చేసి స్ట్రాంగ్ బాండ్. సో స్ట్రాంగ్ బాండ్ కాబట్టి మనం ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎనర్జీ అనేది ఎక్కువ కావాలి. అండ్ లెంత్ ఎంత ఉంటుందంటే బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది. అండ్ హైడ్రోజన్ బాండ్ వచ్చేసి వీకర్ బాండ్. ఇక్కడ వీకర్ కాబట్టి బాండ్ ఎనర్జీ వచ్చేసి తక్కువ ఉంటుంది అండ్ బాండ్ లెంత్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ చూద్దాము. హైడ్రోజన్ బాండ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే 2 మాలిక్యూల్స్ తీసుకుంటే 2 మాలిక్యూల్స్లో ఇప్పుడు మనం ఏం చూసాం, ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ చూసాం కదా. సో ఇక్కడ ఫ్లోరిన్ దగ్గర ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అండ్ హైడ్రోజన్కి తక్కువ. సో కాబట్టి ఇది బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటే పార్షియల్లీ నెగిటివ్ అండ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో అండ్ అలాగే ఇక్కడ కూడా ఈ ఆటమ్ దగ్గర కూడా పాజిటివ్ నెగిటివ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అలా ఇంకొక మాలిక్యూల్ అక్కడ కూడా పార్షియల్లీ నెగిటివ్ పార్షియల్లీ పాజిటివ్ డెవలప్ అవుతాయి. సో 2 మాలిక్యూల్స్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్లో ఉన్న పార్షియల్లీ పాజిటివ్ హైడ్రోజన్ నుంచి అండ్ ఇంకొక మాలిక్యూల్లో ఉన్న పార్షియల్లీ నెగిటివ్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుంచి ఏం జరుగుతుందంటే అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ అట్రాక్షన్ని మనము ఇంటర్ మాలిక్యులర్ అంటే 2 మాలిక్యూల్స్లో ఉన్న ఆటమ్స్ నుంచి అట్రాక్షన్ ఉంటే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రామాలిక్యులర్ అంటే ఒకే మాలిక్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ రింగ్ ఉంటుంది. సో ఈ బెంజీన్ రింగ్కి OH గ్రూప్ ఉంటుంది అండ్ ఫ్లోరిన్ గ్రూప్ ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ పార్షియల్లీ నెగిటివ్ అండ్ హైడ్రోజన్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ అండ్ ఫ్లోరిన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ ఈ ప్లస్ మైనస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో ఒకే మాలిక్యూల్లో హైడ్రోజన్ బాండ్ ఉంటే దాన్ని మనం ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. సో ఇప్పుడు మనం హైడ్రోజన్ బాండింగ్కి ప్రాపర్టీస్ చూద్దాము. హైడ్రోజన్ బాండింగ్కి కెమికల్ ప్రాపర్టీస్ ఉండవు, ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీసే ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ ఉన్న మాలిక్యూల్స్కి హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే ఇథైల్ ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి హైగా ఉంటుంది, ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. సో దీనివల్ల బాయిలింగ్ పాయింట్ హై ఉంటుంది. బట్ ఇథైల్ బ్రోమైడ్లో బాయిలింగ్ పాయింట్ వచ్చేసి లో ఉంటుంది. సో ఇప్పుడు మనం
హైడ్రోజన్ బాండింగ్ని డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే సాల్యుబిలిటీ. ఇథైల్ ఆల్కహాల్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అవ్వడం అంటే ఏంటి? హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయడం. సో ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది అని ఎలా చెప్తామంటే, ఇథైల్ ఆల్కహాల్లో ఉన్న ఆక్సిజన్ అండ్ అనదర్ హైడ్రోజన్తో బాండింగ్ ఫామ్ చేయడం ద్వారా మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది.